రైట్. వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ ఉద్వేగ నైతిక వికాసాల గురించి అయితే తెలియజేసుకుందామండి. ఈరోజు 100 మోస్ట్ ఇంపార్టెన్స్ అయిన టెట్ డిఎస్సి ప్రశ్నల్లోని ప్రశ్నలు అయితే వివరించుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. స్టార్ట్ యువర్ ఎగ్జామ్. వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు డైలీ లైవ్ సైకాలజీ ఎగ్జామ్లో భాగంగా మూర్తిమత్వ, సంజ్ఞానాత్మక, నైతిక, ఉద్వేగ వికాస సిద్ధాంతాల్లో పార్ట్ 2ని వీడియో అయితే చేస్తున్నామండి. ఈ వీడియోలో దాదాపు 100 బిట్స్ను మన టెట్ డిఎస్సిలో ఎలా ప్రశ్నలు అయితే అడుగుతాడో అదే విధానంలో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లైవ్ను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పాల్గొనండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్కు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నా. స్టార్ట్ చేద్దామని టైం వేస్ట్ చేయకుండా. మొదటి ప్రశ్న చూసినట్లయితే, సురేష్ అనే విద్యార్థి ఊహాత్మక కథల ద్వారా విద్యార్థులందరికీ నీతిని బోధించేవాడు. ప్రత్యేకంగా ఇది సురేష్లోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? మీ యొక్క ఆప్షన్లండి: సంజ్ఞానాత్మక వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఆప్షన్ డి ఉద్వేగ వికాసము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం. ఎందుకంటే ఊహాత్మక ఆలోచన చేయాలంటే సంజ్ఞానాత్మక వికాసం తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న అండి, యవ్వనారంభ దశ అనగా ఆప్షన్ ఏ శారీరక మార్పులతో కూడుకున్నది, ఆప్షన్ బి మానసిక మార్పులతో కూడుకున్నది, ఆప్షన్ సి పై రెండు కాదు, ఆప్షన్ డి శారీరక మానసిక మార్పులతో కూడుకున్నది. మీకు సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి శారీరక మానసిక మార్పులతో కూడుకున్నది కరెక్ట్ అయిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, పెబ్బటాస్ అనేది ఏ భాషా పదం? ఏంటి పెబ్బటాస్ అనే పదం ఏ భాషా పదం? మీ యొక్క ఆప్షన్లు ఆంగ్లము, ఫ్రెంచ్, గ్రీకు, లాటిన్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏ పదమై అంటే చెప్పండి, లాటిన్ భాషా పదము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆత్మ సాక్షాత్కారము లాంటి భావనలో వ్యక్తిలోని ఏ వికాసము సూచిస్తుంది? ఓకే, ఆత్మ సాక్షాత్కారం. ఆప్షన్ బి సాంఘిక వికాసము, ఆప్షన్ బి ఉద్వేగ వికాసము, ఆప్షన్ సి నైతిక వికాసము, ఆప్షన్ డి భౌతిక వికాసము. సరైన సమాధానమును కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి నైతిక వికాసాన్ని తెలియజేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం ఎక్కడొస్తుంది? నైతిక వికాస సిద్ధాంతంలో లాస్ట్ దశ 6వ దశలో వస్తుంది. కాబట్టి సరైన ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి, 12 సంవత్సరాల రాజేష్ తన తరగతి గదిలో హోంవర్క్ చేయటంలో తనకు ఇష్టం లేని మరో విద్యార్థికి సహకారం అందించడం అనేది తనలోని ఏ వికాసాన్ని తెలియజేస్తుంది? మీ యొక్క ఆప్షన్లు: ఆప్షన్ ఏ మానసిక వికాసము, ఆప్షన్ బి సాంఘిక వికాసము, ఆప్షన్ సి ఉద్వేగ వికాసము, ఆప్షన్ డి నైతిక వికాసము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఇక్కడ సాంఘిక వికాసాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏవైనా పాఠశాల కృత్యాల్లో ఇద్దరు మిత్రులు కానీ, జట్టు కృత్యాలు కానీ, క్రీడలు ఆడటం కానీ ఇవన్నీ సాంఘిక వికాసానికి దోహదం చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6వ ప్రశ్న అండి, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తేనే నేను నీకు పెన్సిల్ ఇస్తా అనేది నైతిక స్థాయిలో ప్రదర్శిస్తున్న 8 సంవత్సరాల రాజేష్ అనే కోహల్బర్గ్ ప్రకారము మీ యొక్క ఆప్షన్లు: పూర్వ సాంప్రదాయ స్థాయి నైతిక 2వ దశలో ఉన్నాడు, ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ స్థాయి నైతికత 1వ దశలో ఉన్నాడు, ఆప్షన్ సి సాంప్రదాయ నైతికతలో 3వ దశలో ఉన్నాడు, ఆప్షన్ డి సాంప్రదాయ నైతికలో 4వ దశలో ఉన్నారు. సరైన సమాధానంను కామెంట్ చేయండి. మీ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి అంటే ఇది ఇచ్చి పుచ్చుకోవడము లేదంటే ఆనందము అనేటువంటి ఎక్కడుంటాయంటే పూర్వ సాంప్రదాయ నైతిక దశ 2వ దశలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యము అనేది
అధికంగా అవటం అనేది ఆప్షన్ ఏ వ్యక్తిగత పెరుగుదలను సూచిస్తుంది, బి వ్యక్తి పరిపక్వతను సూచిస్తుంది, సి వ్యక్తి వికాసాన్ని సూచిస్తుంది, డి వ్యక్తి వివేచనను సూచిస్తుంది. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సమర్థత, క్లిష్టత అనే నైపుణ్యాభివృద్ధి అధికమవటం అనేది వ్యక్తి వికాసాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? వ్యక్తి వికాసాన్ని సూచిస్తుంది. రైట్. నెక్స్ట్ 8వ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడు చూడండి. వ్యక్తి అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల సహజ పరివర్తనను ఏమంటారు? ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి అభ్యసనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. సరైన సమాధానం ఏంటంటే పరిపక్వత. ఎందుకని చెప్తున్నా అంటే వ్యక్తిలో ఏర్పడిన నైతిక వికాసం ద్వారానే పెరుగుదల లేదా పరిపక్వత ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూద్దామండి. సమీప దూరస్థ వికాసం అనగా ఆప్షన్ ఏ వికాసము దేహ మధ్య నుండి ప్రారంభమై వెలుపల భాగాలకు విస్తరించడం, ఆప్షన్ బి వికాసం శిరస్సు నుండి ప్రారంభమై పాదాభిముఖంగా విస్తరించడం, ఆప్షన్ సి వికాసం పాదాల నుండి ప్రారంభమై శిరాభిముఖంగా విస్తరించడం, ఆప్షన్ డి వికాసం వెలుపల భాగాల నుండి దేహ మధ్య స్థితికి రావటం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటంటే సమీప దూరస్థ దిశ అంటే ఏమిటంటే వికాసము దేహ మధ్య నుంచి ప్రారంభమయ్యి చివరి వెలుపల భాగాలకు వెళ్ళడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ దిశ అంటారు. అదే శిరస్సు నుండి మొదలై పాదాల వరకు పావడాన్ని ఏమంటారు? శిర పాదాభిముఖాభి దశ అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 10వ ప్రశ్న చూద్దామండి. ఏమి ఇవ్వడం జరిగింది అంటే అందరూ శిష్యులు రాయటము, అందరూ శిశువులు మొదట అక్షరాలు రాయటము, వాటి నుండి పదాల నుంచి వాక్యాలు రాయటం నేర్చుకున్నారు. దీనిని వివరించు వికాస సూత్రము. ఆప్షన్ ఏ వికాసము సంచితమైనది, ఆప్షన్ బి వికాస నిరంతర సూత్రము, ఆప్షన్ సి వికాస పరస్పర సంబంధ సూత్రము, ఆప్షన్ డి వికాస క్రమానుగత నియమము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి? వికాసం క్రమానుగతము. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి వికాసం క్రమానుగతం. కాబట్టి డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 11వ ప్రశ్న చూసినట్లయితే జూక్స్ కుటుంబంపై పరిశోధన చేసి ద జూక్స్ అనే గ్రంథాన్ని ద్వారా వికాసంపై అనువంశిక ప్రభావాన్ని వివరించినవాడు. ఆప్షన్ ఏ విన్షిప్, ఆప్షన్ బి డగ్డేల్, ఆప్షన్ సి గోడార్డ్, ఆప్షన్ డి పియర్సన్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి అంటే డగ్డేల్. ఎందుకంటే డగ్డేల్ యొక్క జూక్స్ అనే కుటుంబంపై ప్రయోగాలు చేయడం జరిగింది అని పెట్టుకోవాలి. ఇక విన్షిప్ అంటే విల్రూత్ అని, గోడార్డ్ అంటే కల్లికాకు అనే కుటుంబం అని, పియర్సన్ అనే కవలలో అనే వారి గురించి ప్రయోగాలు చేసినారని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూసినట్లయితే వికాసముపై పరిసరాల ప్రభావము అధికంగా ఉంటుందని తేల్చి చెప్పిన స్కోడాక్ పరిశోధనలు వీరిపై చేయడం జరిగింది. ఆప్షన్ ఏ కవల సోదరులు, ఆప్షన్ బి అనాథ పిల్లలు, ఆప్షన్ సి జిప్సీ నడిపేవారి పిల్లలు, తర్వాత ఆప్షన్ డి పెంపుడు శిశువులపైన. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. స్కోడాక్ వచ్చేసి పెంపుడు శిశువుల పైన ప్రయోగాలు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలండి. స్కోడాక్ అంటే పెంపుడు శిశువుల పైన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 13వ ప్రశ్న చూసినట్లయితే వాగుడుకాయ దశ అని ఏ దశని అంటారు? ఈ ప్రశ్న లాస్ట్ టైం వివరించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలండి. వాగుడుకాయ దశ అని ఏమంటారు? ఆప్షన్ ఏ పూర్వబాల్య, ఆప్షన్ బి ఉత్తర, ఆప్షన్ సి శైశవ, ఆప్షన్ డి పూర్వ కౌమార. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్. 13వది వచ్చేసి పూర్వ బాల్యజే వాగుడుకాయ దశ, అధిక ప్రశ్నలు అడిగే దశ, అధిక విసిగించు దశ, తర్వాత పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ అని కూడా ఏమంటారు? పూర్వ బాల్య దశను అంటారు. నెక్స్ట్ క్రింది వాన్లో సరిగాని జత ఏంటి అని అడుగుతున్నాడు.
ఆప్షన్ ఏ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ, పూర్వ బాల దశ. ఆప్షన్ బి ముఠా దశ, ఉత్తర బాల దశ. ఆప్షన్ సి అన్వేషణ దశ, శైశవ దశ. ఆప్షన్ డి వికాస విజృంభణ దశ, కౌమార దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే అన్వేషణ దశ ఈజ్ ఏ శైశవ దశ కాదు అని గుర్తుపెట్టుకోవాలండి. మిగతా 3 కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆత్మభావన ప్రారంభం అయ్యేది మాత్రం పూర్వ బాల్య, పూర్తి స్థాయి వికాసం వచ్చేది ఉత్తర బాల్య దశ అని. ముఠా దశ అంటే ఉత్తర బాల్య అని, పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక వికాసం విజృంభణ అనేది కౌమార దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 15వ ప్రశ్న చూద్దామండి. క్రింది వానిలో అసత్యంను గుర్తించుము. ఏంటి? అసత్యంను గుర్తించుము. ఆప్షన్ ఏ కుతూహలం అనే సహజాతం నుండి విస్మయం అనే ఉద్వేగం వెలువడుతుంది. ఆప్షన్ బి వ్యతిరేకించటం అనే సహజాతం నుండి కోపం అనే ఉద్వేగం వెలువడుతుంది. తర్వాత నిర్మాణం అనే సహజాతం నుండి సృజనశీలత అనే ఉద్వేగం వెలువడుతుంది. తప్పించుకోవటం అనే సహజాతం నుండి భయము అనే ఉద్వేగం వెలువడుతుంది. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే బి వ్యతిరేకం నుంచి సహజాతము కోపం అనేది రావడం అనేది తప్పండి. మిగతా 3 సరైనవని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 16వ ప్రశ్న ఏమి ఇచ్చాడు చూడండి. వాట్సన్ చెప్పిన అన్ని ఉద్వేగాలకు మూలమైన ప్రాథమిక ఉద్వేగాల్లో లేనిది. ఆప్షన్ ఏ కుతూహలము, ఆప్షన్ బి సంతోషము, ఆప్షన్ సి కోపము, ఆప్షన్ డి భయము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, వాట్సన్ ప్రకారం ఏంటంటే సంతోషము, కోపము, భయం అనేటివి ప్రాథమిక ఉద్వేగాలకు మూలమైనటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. దాని గురించి చెప్పలేదు. ఓకేనా. నెక్స్ట్ 17వ ప్రశ్న. భాషా వికాస దశలు వరుసగా క్రమంలో 3వ దశ. ఆప్షన్ ఏ ముద్దు మాటలు పలుకు దశ, ఆప్షన్ బి శబ్దానుకరణ దశ, ఆప్షన్ సి ప్రాగ్భాషా దశ, ఆప్షన్ డి భాషావగాహన దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, 17 దానికి ఆన్సర్ ఏంటి అంటే శబ్దానుకరణ దశ ఈజ్ ఏ 3వ దశ. అంటే శబ్దానుకరణ దశ 3వ దశ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాగ్భావ, ముద్దు మాటలు, శబ్దానుకరణ, భాష అవగాహన ఇవి 4 దశలు వరుసగా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 18వ ప్రశ్న చూసినట్లయితే 7 సంవత్సరాల శ్రావణి ఏంటి? 7 సంవత్సరాల శ్రావణి తన తమ్ముడికి మీద తన తల్లి చూపిస్తున్న అధిక శ్రద్ధ, ప్రేమ అనేవి లోని ఏ ఉద్వేగాన్ని బహిర్గతపరుస్తుంది? ఆప్షన్ ఏ కుతూహలము, ఆప్షన్ బి కోపము, ఆప్షన్ సి వ్యాకులత, ఆప్షన్ డి అసూయ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే అసూయ. ఏంటి? అసూయ అని గుర్తుపెట్టుకోవాలి. అసూయపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? క్యానిన్. ఏంటి? అసూయపై ప్రయోగాలు చేసిన వాడు క్యానిన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 19వ ప్రశ్న చూసినట్లయితే 5 సంవత్సరాల ప్రవీణ్ తన దగ్గర లేని ఒక కొత్త వస్తువుని తన స్నేహితుని వద్ద చూసి దాన్ని లాక్కొని ధ్వంసం చేశాడు. ఇందులో ప్రవీణ్ ప్రవర్తనకు కారణమైన ఉద్వేగాలు. ఆప్షన్ ఏ కుతూహలము, ఆప్షన్ బి కోపము, ఆప్షన్ సి అసూయ, ఆప్షన్ డి ఆకర్షణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైనది ఏంటి అంటే అసూయ. ఏంటి? అసూయ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 20వ ప్రశ్న. మొట్టమొదటిసారి శిశువు తల్లిని గుర్తించి చూసి నవ్వటం ప్రారంభించడం అనేది ఏ వికాసానికి తొలిమెట్టుగా భావించవచ్చు? ఆప్షన్ ఏ సాంఘిక వికాసము, ఆప్షన్ బి ఉద్వేగ వికాసము, ఆప్షన్ సి మానసిక, ఆప్షన్ డి భౌతిక వికాసము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటి? తొలిసారి తల్లిని చూసి నవ్వడం అనేది సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా భావించవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 21ది. క్రింది వాణిలో
పూర్వ బాల దశలోని పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం ఏంటి? ఆప్షన్ ఏ ఏకాంతర క్రీడ, ఆప్షన్ బి సమాంతర క్రీడ, ఆప్షన్ సి సంసర్గ క్రీడ, ఆప్షన్ డి సహకార క్రీడ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి సమాంతర క్రీడ. ఏంటి? సమాంతర క్రీడ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 22వ ప్రశ్న, అంతరాత్మ అభివృద్ధి అనే వికాస కృత్యమును ఎదుర్కొనే దశ. ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి కౌమార దశ, ఆప్షన్ సి వయోజన దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఏంటి? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 23వ ప్రశ్న అండి, సంజ్ఞానాత్మక వికాసంను వివరించేటప్పుడు పియాజే ఆప్షన్ ఏ వయస్సుకు కాక దశల క్రమానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఆప్షన్ బి దశల క్రమానికి కాక వయస్సుకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆప్షన్ సి వయస్సుకు దశలకు సమాన ప్రాధాన్యత ఇచ్చాడు, ఆప్షన్ డి వయస్సుకు కానీ దశలకు కానీ ప్రాధాన్యం ఇవ్వలేదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి వయసుకు కాక దశలకు ప్రాధాన్యం ఇవ్వడమైంది జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే దశలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 24వ ప్రశ్న చూసినట్లయితే ఏమి చేయడంటే, జీన్ పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక విధుల యొక్క వరుస క్రమం. ఆప్షన్ ఏ సమతుల్యత, అనుగుణ్యత, సాంశీకరణము, సమతుల్యత, ఆప్షన్ డి సాంశీకరణము, అనుగుణ్యత, సమతుల్యత, వ్యవస్థీకరణము, ఆప్షన్ సి సాంశీకరణ, అనుగుణ్య, సమతుల్య వ్యవస్థీకరణ, ఆప్షన్ డి అనుగుణ్య, సాంశీకరణ, సమతుల్య వ్యవస్థీకరణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి సి అండ్ బి రెండు కరెక్టే అండి. రెండు కూడా సేమ్. మొదటి సాంశీకరణ జరుగుతుంది, అంటే పోల్చుకుంటాడు, అనుగుణ్యం తేడా గమనిస్తాడు, సమతుల్యం వ్యవస్థీకరించుకుంటాడు, చివరికి భావన స్థిరపడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. బి మరియు సి రెండు సరైన ఆన్సర్లే, ఎందుకంటే రెండు ఆప్షన్లు ఒకటే. ఓకేనా? ఇది సరైన క్రమం అండి. ఇక 25వది, క్రింది వాణిలో నైతిక వికాసంలో భాగం కానిది. ఆప్షన్ ఏ జట్టు భావన, ఆప్షన్ బి స్వీయ క్రమశిక్షణ, ఆప్షన్ సి నిజాయితీ, ఆప్షన్ డి ఆత్మగౌరవం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, నెక్స్ట్ 25వది ఏంటి అంటే, జట్టు భావన అనేది సాంఘిక వికాసానికి తోడ్పడుతుంది, కాబట్టి ఇది నైతిక వికాసంలో భాగం కాదు అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక నైతిక వికాసానికి ఏంటి? క్రమశిక్షణ, నిజాయితీ, ఆత్మగౌరవం అనేటివి ఏ దానికి వస్తాయి? నైతిక వికాసానికి వస్తాయి. ఇక 26వ ప్రశ్న చూసినట్లయితే, పియాజే ప్రకారం, ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం విపర్యాత్మక భావన పెరగడం ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక, ఆప్షన్ బి అమూర్త ప్రచాలక, ఆప్షన్ సి మూర్త ప్రచాలక, ఆప్షన్ డి ఇంద్రియ ప్రచాలక. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, 26వది ఏంటి అంటే మూర్త ప్రచాలక దశ. ఏంటి? మూర్త ప్రచాలక దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 27వ ప్రశ్న అండి, పియాజే ప్రకారము ఈ దశలో పిల్లలు ఏంటి? ఈ దశలో పిల్లలు అవాస్తవమైన కాల్పనిక సమస్యల గురించి ఆలోచించి పరిష్కారాన్ని సూచించగలరు. అంటే అమూర్తంగా ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ అమూర్త ప్రచాలక, ఆప్షన్ బి మూర్త ప్రచాలక, ఆప్షన్ సి పూర్వ ప్రచాలక, ఆప్షన్ డి సృజనాత్మక దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి? ఆల్రెడీ తెలుసుకున్నాం. అమూర్త ప్రచాలక దశ. అవాస్తవికమైనవి, కాల్పనికమైనటువంటి అమూర్త భావనలు లేదా నియత భావనలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 28వ ప్రశ్న చూద్దామండి. 6 సంవత్సరాల పిల్లవాడు ఒకే పరిమాణం ఉన్న ద్రాక్ష పళ్ళను గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్ళ కంటే విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం. ఆప్షన్ ఏ విపర్యాత్మక భావనా లోపము, ఆప్షన్ బి పదిలపరుచుకునే భావనా లోపము,
ఆప్షన్ సి వచ్చేసి విపర్యాత్మక భావన లోపము. ఆప్షన్ డి దృష్టి లోపము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. వస్తువును మార్చినప్పటికీ గుణంలు మారమని తెలుసుకోలేకపోవటం ఏంటి? పదిలపరుచుకునే భావన లోపం. ఏంటి? పదిలపరుచుకునే భావన లోపం. బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 29వ ప్రశ్న చూసినట్లయితే స్వయం సంతృప్తి కోసం ఏంటి? స్వయం సంతృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించటం అనే నైతికతను కనపరిచే కోహల్బర్గ్ నైతిక వికాస దశ. ఆప్షన్ ఏ సాంప్రదాయ నైతిక దశలో రెండవ దశ. ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ నైతికతలో రెండవ దశ. ఆప్షన్ సి సాంప్రదాయ నైతికలో నాలుగో దశ. ఆప్షన్ డి ఉత్తర సాంప్రదాయ నైతికలో ఐదవ దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏంటి అంటే 29 వచ్చేసి పూర్వ సాంప్రదాయాలు రెండవ నైతిక దశకు సంబంధించినది. ఏంటి? పరస్పరత అనే భావన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 35 చూసినట్లయితే పక్కింటి వారు తనను చెడ్డవారు అనుకుంటారని వారు చెప్పిన పనులను మనసులో అయిష్టంగా ఉన్న చేసే 11 సంవత్సరాల బాలుడు అయిన రాము యొక్క దశ. ఆప్షన్ ఏ సాంప్రదాయ నైతికత. ఆప్షన్ బి ఉత్తర సాంప్రదాయ. ఆప్షన్ సి పూర్వ సాంప్రదాయ రెండవ దశ. ఆప్షన్ డి సాంప్రదాయ నైతికలో మూడవ దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఇక్కడ వచ్చేసి మంచి బాలుడు బాలిక అనిపించుకోవాలంటున్నాడు కాబట్టి ఇది సాంప్రదాయ నైతికతలో మూడవ దశకు చెందినది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 31వ ప్రశ్న వచ్చేసి పుట్టినప్పటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఆప్షన్ ఏ స్పర్శ. ఆప్షన్ బి వాసన. ఆప్షన్ సి వినికిడి. ఆప్షన్ డి చూపు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఏంటి అంటే స్పర్శాఘ్రాణము. ఏంటి? స్పర్శాజ్ఞానం ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. 31 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 32వ ప్రశ్న అండి. యవ్వనారంభ దశ. ఆప్షన్ ఏ కౌమార దశ లాంటిది. ఆప్షన్ బి బాలికల కంటే ముందు బాలురులో జరగవచ్చును. ఆప్షన్ సి బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తుగా పెరుగుదల సంభవించు కాలము. ఆప్షన్ డి లైంగిక పరిణితికి దారి తీసి పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి ఏంటంటే లైంగిక పరిణితికి దారి చేసే హార్మోన్ల పెరుగుదల మార్పు దశ యవ్వనారంభ దశ. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన. ఆప్షన్ ఏ స్పర్శ. ఆప్షన్ బి రుచి. ఆప్షన్ సి వాసన. ఆప్షన్ డి దృష్టి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తయారు చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏంటి అంటే దృష్టి జ్ఞానం అనేది అతి తక్కువగా ఉంటుంది నవజాత శిశువులను గుర్తుపెట్టుకొని. చివరిగా ఏర్పడేది కూడా ఏంటంటే దృష్టి జ్ఞానమే. ఇక 34వ ప్రశ్న అండి. పిల్లల పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణము లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ ఉంటుంది అన్న భావనను పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. ఆప్షన్ డి వైగాట్స్కి. ఆప్షన్ బి కోఫ్కా. ఆప్షన్ సి చామ్స్కీ. ఆప్షన్ డి పియాజే. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. డైట్ 34 వచ్చేసి నోమ్ చామ్స్కీ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 35వ ప్రశ్న చూద్దామండి. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు. ఆప్షన్ ఏ పావ్లో. ఆప్షన్ బి చామ్స్కీ. ఆప్షన్ సి స్కిన్నర్. ఆప్షన్ డి వైగాట్స్కి. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. నోమ్ చామ్స్కీ ఈజ్ ఏ సాంప్రదాయ వ్యాకరణాన్ని వ్యతిరేకించాడు. విశ్వ వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక 36వది స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము. మీ యొక్క ఆప్షన్లు మానవతావాదము, సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానము, మనోవిశ్లేషణవాదము, ప్రవర్తనవాదము. సరైన సమాధానము కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనను ప్రదర్శించినది ఎవరై అంటే ఆత్మ ప్రస్తావన మానవతావాదం అబ్రహం మాస్లోను గుర్తుపెట్టుకోవాలి. ఆత్మభావన మొదటిసారి ఎవరు తీసుకున్నాడు? కట్ గోల్స్టీన్ నుంచి తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 37వ ప్రశ్న గమనించినట్లయితే వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనలో
ముఖ్య ఉద్దేశము? ఆప్షన్ ఏ వయో క్వశ్చన్ అనేది మరోసారి, వయోజన ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయని ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ వయోజనులు ప్రపంచిక అవగాహన, ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారం ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణలు ఉపయోగిస్తారు. ఆప్షన్ సి పిల్లలు తక్కువ సాధారణీకరణలు, వర్గీకరణలు, సూత్రాలు ఉపయోగిస్తారు. ఆప్షన్ డి పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణలు అవసరమవుతాయి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సమాధానం వచ్చేసి పిల్లలు తక్కువ సాధారణీకరణాలు వర్గీకరిస్తారు, సూత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తారని సరైన సమాధానం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 38వ ప్రశ్న, ప్రతి వికాస దశలో సమాజము ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వాణిలో ఒకటి ప్రస్తావిస్తుంది. ఆప్షన్ ఏ జ్ఞానాత్మక సామర్థ్యాలు, ఆప్షన్ సి వికాస కృత్యాలు, ఆప్షన్ సి సంఘర్షణలు, ఆప్షన్ డి వికాస ఆపదలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటంటే వికాసం ప్రవర్తనలో ప్రవర్తించేది ఏంటంటే వికాస కృత్యాలు. ఏంటి వికాస కృత్యాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వీటిని హావింగ్ ఆస్ట్ అని ఆయన వివరించాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక శిశువు వికాస దశ అనగా ఆప్షన్ ఏ శిరాపాదముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. ఆప్షన్ బి అడ్డంగా ఉంటుంది. ఆప్షన్ సి నిలువుగా. ఆప్షన్ డి ప్రాగుర్తించలేము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటండి? శిరపాదముఖంగా సమీప దూరస్థంగా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 40వ ప్రశ్న, కింది వానిలో అభివృద్ధి సూత్రం కానిది. ఆప్షన్ ఏ వికాసం ప్రాగుర్తించలేము, వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం గతిశీలక ప్రక్రియ, వికాసం అవిపర్యాత్మక ప్రక్రియ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఎందుకంటే వికాసము అవిపర్యాత్మక ప్రక్రియ అనేది సరైన సూత్రం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 41వ చూడండి. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనిలో ఈ క్రింది విధంగా అంటారు. ఆప్షన్ ఏ క్రోమోజోము, ఆప్షన్ సి బహుజన్యత్వము, ఆప్షన్ సి అప్రభావక, ఆప్షన్ డి ప్రభావక. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి అంటే బహుజన్యత్వము. ఎందుకంటే ప్రతి జన్యువు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే బహుజన్యత్వము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక 42వ ప్రశ్న చూసినట్టయితే ఏమి ఇచ్చాడయ్యా అంటే చూద్దామండి. పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారకం. ఆప్షన్ ఏ అనువంశికత, ఆప్షన్ బి అనువంశికత పరిసరాలు, ఆప్షన్ సి జన్యుపరమైనవి, ఆప్షన్ డి పరిసర సంబంధమైనవి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, 42 వచ్చేసి పరిసరాలు సంబంధమైనవి. ఏంటి పరిసరాల సంబంధమైనవి. నెక్స్ట్ 43వ ప్రశ్న చూద్దామండి. 2 చేతుల బొమ్మను పట్టుకుని శిశువు క్రమేపీ తన చేతి వేళ్ల బొమ్మను పట్టుకోతుంది. దీనికి ఏ వికాస సూత్రం ద్వారా సరిగ్గా వివరించవచ్చు? ఆప్షన్ ఏ వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది, వికాసము వైయక్తికము, వికాసము ప్రాగుర్తించవచ్చు, వికాసం పరస్పర చర్య. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి? వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుగా సాగుతుంది. మొదట శరీరం మొత్తం, తర్వాత చేతులు, తర్వాత చిటికెన వేలు, తర్వాత ఒక చిటికెన వేలుతోటి జరగడం అనేది ఏంటి అంటే వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగడం. ఇక 44వ ప్రశ్న వచ్చేసరికి ఏమయ్యంటే నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజము, ఆర్తి, ఆహ్లాదము అనే ప్రతిస్పందనలు విడివడటం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? ఆప్షన్ ఏ వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ బి వికాసము ఖచ్చితమైన దిశగా సాగుతుంది, ఆప్షన్ సి వికాసము సాధారణ నిర్దిష్టం వైపుగా సాగుతుంది, ఆప్షన్ డి వికాసము ఏకీకృతమైనది. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్. ఏంటి అంటే వికాసము సాధారణ నుండి నిర్దిష్ట వైపుగా సాగుతుంది. ఓకేనా? సరైన సమాధానంను కామెంట్ తెచ్చిన వాళ్ళకు ధన్యవాదాలండి. మీది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌లో టైం మిగిలించుకోవడానికి ఇటువంటి ట్రిక్సే తోడ్పడతాయి. ఓకేనా? వికాస కృత్యాలు అను పదాలను ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ వైగాట్స్కీ, ఆప్షన్ బి హావింగాస్ట్, ఆప్షన్ సి కోహల్బర్గ్, ఆప్షన్ డి పియాజే. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటంటే హావింగాస్ట్. ఎవరు? హావింగాస్ట్ అనే ఆయన వికాస కృత్యాలపై వివరించడం జరిగింది. ఆయన 6 రకాల వికాస దశలు, స్థాయిలు చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 46వ ప్రశ్న గమనించినట్లయితే ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఇక్కడ ఓదార్చినందుకు ప్రయత్నించిన శిశువు యొక్క ప్రవర్తన ఆప్షన్ ఏ సాంఘిక ఉద్వేగ వికాసము, ఆప్షన్ బి సంజ్ఞానాత్మక, ఆప్షన్ సి ఉద్వేగ, ఆప్షన్ డి సాంఘిక వికాసము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి సాంఘిక మరియు ఉద్వేగ వికాసము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చడం అనేది సాంఘిక వికాసం అయితే అతడు ఏడుస్తున్నందుకు ఇవ్వడం అనేది ఉద్వేగ వికాసానికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 47వ ప్రశ్న చూసినట్లయితే తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. ఆప్షన్ ఏ యవ్వనారంభ దశ, ఆప్షన్ బి శైశవ దశ, ఆప్షన్ సి కౌమార, ఆప్షన్ డి బాల్య దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఈ దశ అంటే శైశవ దశలో ఉద్వేగాలు తరచుగా మారుతుంటాయి. మార్పు ఈజీగా చెందుతాయని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 48వ ప్రశ్న గమనిద్దాం. పిల్లల ఉద్వేగ వికాసానికి పెంపొందించుటకు ఇది సరైన పరికరము. ఆప్షన్ ఏ ఉదాసీనమైనది, ఆప్షన్ బి ప్రబలమైనది, ఆప్షన్ సి అనుకూలమైనది, ఆప్షన్ డి అనుమతించే. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన పరికరం వచ్చేసి ఏంటి? అనుమతించటం అనేది సరైన ఉపకరణం లేదా పరికరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 49వ ప్రశ్న చూసినట్లయితే కోహల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు. ఆప్షన్ ఏ మంచి బాలుడు మంచి బాలిక నీతి మూడవ దశ, అధికారము సాంఘిక క్రమాన్ని పాటించే దశ 4వ దశ, శిక్షా విజేత మొదటి దశ, ఆప్షన్ డి సాధనోపయోగ సుఖవాదన దశ 2వ దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఇక్కడ రైట్. దొరికిపోతే శిక్ష వస్తుంది అన్నందుకు గాను శిక్షా విధేయత దశ 1వ దశ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 50వ ప్రశ్న చూద్దామండి. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. ఆప్షన్ ఏ ఆలోచన సామర్థ్య అభివృద్ధి, ఆప్షన్ బి సరికాని సంజ్ఞలు పనిచేయుటకు చికిత్సా పద్ధతులు, ఆప్షన్ సి జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, ఆప్షన్ డి పెరిగే శిశువు పైన సామాజిక ప్రపంచ ప్రభావము. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్స్. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి దీన్ని సంజ్ఞానాత్మకం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి సంజ్ఞానాత్మకం. ఓకే. ఇక్కడ 51వ ప్రశ్న చూద్దామండి. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తనను ఆప్షన్ ఏ సమతుల్యత, అనుగుణ్యము, స్కీమా, సాంశీకరణము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ప్రవర్తన ప్రస్తుత జ్ఞానంలో మార్పు ఉంటున్నాడు కాబట్టి దీన్ని అనుగుణ్యము అంటారని గుర్తుపెట్టుకోవాలి. పోల్చుకుంటే సాంశీకరణము, సమస్త నిర్మాణాల్లో మార్పు అంటే అనుగుణ్యత, మార్పు ప్రవర్తనలో కనపడటాన్ని ఏమంటారు అంటే సమతుల్యత అంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 52వ ప్రశ్న అండి. 1వ తరగతిలోని శిశువు శిక్షణ తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తున్నాడు. ఇక ఈ శిశువు నైతిక వికాసంలో ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ ఏ సాంప్రదాయ నైతికలు 4వ దశ, ఆప్షన్ బి సాంప్రదాయ నైతికలు 3వ దశ, ఆప్షన్ సి పూర్వ నైతిక సాంప్రదాయాలు 2, పూర్వ నైతిక సాంప్రదాయాలు 1వ దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. డైరెక్ట్ ఇచ్చాడండి. శిక్ష అని కనపడగానే పెట్టాల్సింది మనం ఏంటి?
పూర్వ నైతిక సాంప్రదాయాలు ఒకటో దశ గుర్తుపెట్టుకోవాలి. శిక్ష, దండన ఈజీ గుర్తుపట్టొచ్చండి. నెక్స్ట్ 53వ ప్రశ్న, క్రింది వానిలో దృక్పథాల్లో ఒకటి భాష సముపార్జనకరమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. ఆప్షన్ ఏ నెగిటివిస్ట్ దృక్పథం, ఆప్షన్ బి సామాజిక సాంస్కృతిక వాదము, ఆప్షన్ సి ప్రవర్తనవాదము, ఆప్షన్ డి మానవతావాద దృక్పథం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటండి? నెగిటివిస్ట్ దృక్పథం వచ్చేసి ఎవరండి చెప్పండి? నోమ్ చామ్స్కీ వచ్చేసి నెగిటివిస్ట్ దృక్పథం అని. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం వచ్చేసి ఎవరు? వైగాట్స్కీ. ప్రవర్తనవాదం వచ్చేసి బిజిఎఫ్ స్కిన్నరు. మానవతావాదం వచ్చేసి అబ్రహం మాస్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 54వ ప్రశ్న, టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఆన్సర్లు అయితే చేయండి. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, ఎటువంటి టైం లేదు మనకు, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు కవర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇక 54వ ప్రశ్న, పియాజే ప్రకారం మేక్ బిలీవ్ ప్లే అనే ఈ దశకు సంబంధించింది. ఆప్షన్ డి ఇంద్రియ చాలక, మూర్త ప్రచాలక, పూర్వ ప్రచాలక, అమూర్త ప్రచాలక. ఆప్షన్ డి సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, మేక్ బిలీవ్ ప్లే అనేది పూర్వ ప్రచాలకు సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది. ఇక 55వ ప్రశ్న గమనించినట్లయితే, శిశువు దేని పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. ఆప్షన్ ఏ లైంగిక, ఆప్షన్ బి భౌతిక, ఆప్షన్ బి సాంఘిక, ఆప్షన్ డి మానసిక. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి? లైంగిక. లైంగిక పరిపక్వత చెందినప్పుడే అతడు కౌమారుడిగా మారినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక 56వ ప్రశ్న చూద్దామండి. క్రింది వాన్లో సూక్ష్మ చలనాత్మక రంగానికి చెందిన నైపుణ్యాలకు ఉదాహరణ. ఆప్షన్ ఏ నడువుట, ఆప్షన్ బి పక్కుట, ఆప్షన్ సి చేతుల్లో పట్టుకొనుట, ఆప్షన్ డి కూర్చునుట. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి చేతి వేళ్ళతో పట్టుకుంటా. సరైన సమాధానం అండి. నెక్స్ట్ 57వ ప్రశ్న చూసినట్లయితే, ఈ అభివృద్ధి ఏంటి? ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాము. ఆప్షన్ ఏ శైశవ, ఆప్షన్ బి ఉత్తర, ఆప్షన్ బి పూర్వ, ఆప్షన్ డి వయోజన దశ ప్రారంభము. ఓకే, సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, ఏ దశలో పెరుగుదల, వికాసం రెండు వేగంగా ఉంటాయంటే శైశవ దశలో అని గుర్తుపెట్టుకోవాలి. శైశవ దశలో చాలా ఫాస్ట్గా జరుగుతాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. దాదాపు పెరుగుదలలో జరగాల్సిన అన్నింటిలో 1/4 కంప్లీట్ అయ్యేది శైశవ దశ. నెక్స్ట్ 58వ ప్రశ్న, 6వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోద్యోగినికి చెప్పాడు. ఇది కోహల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఏ స్థాయిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సాంప్రదాయ, ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ, ఆప్షన్ సి అసాంప్రదాయ, ఆప్షన్ డి ఉత్తర సాంప్రదాయ. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ శిక్ష, దండన గురించి చెప్తున్నాడు కాబట్టి దీన్ని పూర్వ సాంప్రదాయ సంబంధించింది. మొదటిది శిక్ష కనబడగానే గుడ్డిగా పెట్టేసేయండి. ఒకటి సాంప్రదాయ, పూర్వ సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 59వ ప్రశ్న, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలు జరుగుతుంది. ఆప్షన్ ఏ అమూర్త ప్రచాలక, ఆప్షన్ బి ఇంద్రియ చాలక, ఆప్షన్ సి పూర్వ ప్రచాలక, ఆప్షన్ డి మూర్త ప్రచాలక దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటంటే ఇంద్రియ ప్రచాలక దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 60వ ప్రశ్న, కౌమారులు సాంఘిక వికాసానికి చెందిన ముఖ్యమైన లక్షణం అమూర్త ఆలోచన, అపరాధము, ఆప్షన్ సి యవ్వనారంభ దశ, ఆప్షన్ డి గుర్తింపు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, కౌమార దశలో ఉన్నప్పుడు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే సంక్లిష్ట లక్షణం ఉంటుంది కాబట్టి పాత్ర గుర్తింపు ఇదే కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 61వ ప్రశ్న చూసినట్లయితే, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అపివీర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. లోపం అడుగుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక, అమూర్త ప్రచాలక, ఇంద్రియ ప్రచాలక, మూర్త ప్రచాలక. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక టైం స్టార్ట్ నౌ. ఇక్కడ లోపం అడుగుతున్నానండి, భావన కాదు. ఓకేనా.
రైట్. పూర్వ ప్రచాలక దశలో భావనా లోపము ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 62వ ప్రశ్న చూసినట్లయితే శిక్షలు తప్పించుకోవడానికి విధేయత ఈ దశలో కోల్బర్గ్ నైతిక స్థాయికి చెందినది. ఆప్షన్ ఏ సాంప్రదాయ నైతిక, ఆప్షన్ సి స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ నైతిక, ఆప్షన్ సి సహజ నైతిక, ఆప్షన్ డి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇందాకే చెప్పుకున్నాం శిక్షణ దండన అంటే పూర్వ నైతిక స్థాయి లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 63వ ప్రశ్న వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్ ఏ అభిరుచి, ఆప్షన్ బి నిష్పాదన, ఆప్షన్ సి వైఖరి, ఆప్షన్ డి సహజ సామర్థ్యము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటంటే సహజ సామర్థ్యము. వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను చూపించే నిష్పాదన ఏంటి అంటే సహజ సామర్థ్యం. ఆప్షన్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 64వ ప్రశ్న చూసినట్లయితే దమనం చేయబడిన అచేతనంలోని భావనలు వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడిన టెక్నిక్. ఆప్షన్ ఏ స్వేచ్ఛా సంసర్గము, ఆప్షన్ బి స్వప్న విశ్లేషణ, ఆప్షన్ సి సమగ్రాకృతి, ఆప్షన్ డి సమ్మోహనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. అచేతనంలోని భావనలు గుర్తుపెట్టుకోండి. అచేతనంలోని భావనలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సమగ్రాకృతి ద్వారా. ఏంటి సమగ్రాకృతి ద్వారా గుర్తుపెట్టుకోండి. ఇక చేతనంలోని భావనలు అంటే స్వేచ్ఛ సంసర్గం అని, లేదంటే ఉపచేతనంలో అయితే స్వప్న విశ్లేషణ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 65వ ప్రశ్న చూద్దామండి. పిల్లవానికి వ్యాసరచన పోటీలు పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడం రక్షక యంత్రంలో ఏంటి? ఆప్షన్ ఏ ప్రతిగమనము, ఆప్షన్ బి ఉపసంహరణ, ఆప్షన్ సి తదాత్మీకరణము, ఆప్షన్ డి ప్రక్షేపణము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఏంటి సరైన సమాధానం? ఉపసంహరణ. రాదని తొలగిపోవడంని ఏమంటారు అంటే ఉపసంహరణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక 66వ ప్రశ్న ఏమిచ్చాడంటే క్రింది వాటిలో సరైన ప్రవచనం గుర్తించండి. ఆప్షన్ ఏ వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ బి వికాసాన్ని ప్రాగోకరించలేము. ఆప్షన్ సి వికాసంలో వైకృత్య భేదాలు ఉండవు. ఆప్షన్ డి వికాసము స్వల్పకాలిక ప్రక్రియ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి ఏంటి అంటే వికాసము అన్ని దశల్లో అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు అనేది కరెక్ట్ ఆన్సరు. ఇది సరైన సమాధానం అండి. 66 వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 67 వచ్చేసి వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆప్షన్ ఏ ప్రీమన్ మెల్డూత్ యొక్క ప్రయోగాలు, ఆప్షన్ బి స్కోడాక్ పెంపుడు శిశువులు, ఆప్షన్ సి ప్రియమన్ డార్విన్ కుటుంబం, తర్వాత గోడన్ జిప్సీ కుటుంబం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి పియర్సన్ వచ్చేసి కవల పిల్లలపై ప్రయోగం చేయడం జరిగింది. డార్విన్ కుటుంబం కాదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 68వ ప్రశ్న అండి. భాషా వికాసం దశలు వరుస క్రమంలోని 3వ దశ ఏంటి? భాషా వికాసంలోని 3వ దశ అండి. ఇవి చాలా రిపిటేటెడ్గా అడుగుతుంటాడు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ముద్దు పలుకు ముద్దు మాటల దశ, ఆప్షన్ బి శబ్దానుకరణ, ఆప్షన్ సి ప్రాగ్భాష దశ, ఆప్షన్ డి భాషా అవగాహన దశ. సరైన దాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. శబ్దానుకరణ అనేది 3వ దశ. ఓకే. ప్రాగ్భావ, ముద్దు పలుకు, శబ్దానుకరణ, భాష అవగాహన ఇవి వరుసగా 4 దశలను గుర్తుపెట్టుకోవాలండి. చాలా రిపీటెడ్ ప్రశ్న టెట్టుల్లో తప్పకుండా అడుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ పెడితే ప్రశ్నలు దొరకవండి. అప్పుడు ఇవే ప్రశ్నలు పడతాయి గుర్తుపెట్టుకోవాలి. ఇక 69 పిల్లవారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యాన్ని చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్ ఏ సమాంతర క్రీడ, ఆప్షన్ బి ఏకాంతర, ఆప్షన్ సి సహకార, ఆప్షన్ డి దౌర్జన్య క్రీడ. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి సమాంతర క్రీడ. ఓకేనా? సహజాతాలు వట్టి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. ఆప్షన్ ఏ మాతృ పితృ ప్రవృత్తి కోపము, కుతూహలము భయము, ఆప్షన్ సి నిర్మాణము జిగుత్స, ఆప్షన్ నవ్వు ఉత్సాహము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి నవ్వు ఉత్సాహము. ఓకేనా?
నవ్వు, ఉత్సాహం. ఒక మాతృభక్తి, ప్రీతి అనేది ప్రేమ వస్తుందండి. కుతూహలం ద్వారా ఆనందం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్మాణం ద్వారా అభిప్రాయము లేదా ప్రభిక్వత వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉద్వేగాల యొక్క రకాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 71 ప్రణీతకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ హాస్టల్ ఉండదంటే ఆమెకు అయిష్టం. ఇది సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ. ఆప్షన్ జి ఉపగమ పరిహార. ఆప్షన్ సి పరిహార. ఆప్షన్ డి ఉపగమ పరిహార. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఇక్కడ ఇష్టము ఉంది, ఇది ఇష్టము లేదు కాబట్టి +2 మైనస్ అండి. ఉపగమం పరిహార ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 72వ ప్రశ్న. విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం. ఆప్షన్ ఏ ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం. ఆప్షన్ బి సమతుల్య గల పరీక్షా విధానం. ఆప్షన్ సి విద్యార్థుల ఆరోగ్యకరమైన అలవాట్లు. ఆప్షన్ డి శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి శక్తికి మించిన అభ్యాస కార్యక్రమాలని మానసిక అనారోగ్యానికి కారణమవుతాయి. ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 73వ ప్రశ్న. తన విద్యార్థుల ప్రవర్తన పరిశీలించుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం. ఆప్షన్ ఏ సంచరిత పరిశీలన. ఆప్షన్ సి సాధారణ పరిశీలన. ఆప్షన్ సి అసంచరిత పరిశీలన. ఆప్షన్ డి స్థూల పరిశీలన. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. స్థూల పరిశీలన అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ 74వ ప్రశ్న వచ్చేసి ఏమి ఇచ్చాడు చూడండి. సంసిద్ధత నియమము, అభ్యాస నియమం, ఫలిత నియమం ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితము. ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన. ఆప్షన్ సి శాస్త్రీయ నిబంధన. ఆప్షన్ సి యత్నదోష. ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. 73వ ప్రశ్నకి వచ్చేసి సంచరిత పరిశీలన అండి. ఉపాధ్యాయుడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు కాబట్టి సంచరిత పరిశీలన గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 74 అయితే ఆన్సర్ చేయండి. రైట్. 74 వచ్చేసి యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఎవరు? యత్నదోష అభ్యసన సిద్ధాంత ఫలితంగా ఫలిత నియమము, సంసిద్ధత నియమము, అభ్యాస నియమం రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ 75 అండి. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలు పొందడానికే ఉద్దేశించబడ్డ పునర్బలన రకము. ఆప్షన్ ఏ ప్రత్యక్ష పునర్బలనం. ఆప్షన్ బి స్వీయ పునర్బలనం. ఆప్షన్ సి పరోక్ష. ఆప్షన్ డి రుణాత్మక పునర్బలనం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి? స్వీయ పునర్బలనం. ఓకేనా? స్వీయ పునర్బలనం. నెక్స్ట్ 76వ ప్రశ్న అండి. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వటం. ఆప్షన్ ఏ విరమణ. ఆప్షన్ బి పునర్బలనం. ఆప్షన్ సి అయత్న సిద్ధ స్వాస్థం. ఆప్షన్ డి సామాన్యీకరణము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి? విరమణ. ఎందుకంటే లాలాజలం స్రవించడం అనేది ప్రతిస్పందన క్రమంగా తగ్గిపోవడం లేదా మాయమవడం అనేది విరమణ కిందికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 76వ ప్రశ్న వచ్చేసి బండూర ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ధారణ, అవధానం, పునరుద్ధరణ, పునర్బలనము. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. కోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆదా పోపు అనే కోడ్ అంటే వరుస క్రమం అండి. అవధానము, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనం ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే 3వది ఏది, 2వది ఏది అడుగుతుంటారు కాబట్టి ఆదా పోపు అనే కోడ్తో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంది? అంటే అవధానం. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 72వ ప్రశ్న చూద్దామండి. ఏమి ఇచ్చాడంటే క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఆహారము. ఆప్షన్ బి నిద్ర. ఆప్షన్ సి నీరు. ఆప్షన్ డి గుర్తింపు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. 78 వచ్చేసి ఏంటంటే గౌణ అవసరం. ఇవన్నీ ప్రాథమిక అవసరాలను గుర్తుపెట్టుకోవాలి. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 79వ ప్రశ్న చూసినట్లయితే ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ బట్టి. ఆప్షన్ సి స్వల్పకాలిక. ఆప్షన్ సి క్రియాత్మక. ఆప్షన్ డి నిష్క్రియాత్మక. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్. సరైన సమాధానం వచ్చేసి ఏంటి? క్రియాత్మక స్మృతి. రైట్. క్రియాత్మక స్మృతి. ఇలాంటి వీడియోస్ డైలీ ఉంటాయండి. డైలీ 8 గంటలకు మా జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటాయి. ఒకవేళ లేట్ అయితే కూడా 8:20 నుంచి స్టార్ట్ అవుతుంది. లైవ్‌కి అయితే డైలీ రండి. ఓకేనా? మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. చెప్పండి. ఇలా జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ డైలీ ఒక టాపిక్ పైన 100 బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. డైలీ ఒక 100 బిట్స్ చేసినా మనకు 50 రోజులు 5,000 బిట్లు చేస్తామండి. దాదాపు టెట్‌లో వచ్చే 100కి 100% ప్రశ్నలు మనం కళ్ళారా చూస్తాం. ఆన్సర్‌లు ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. ఎంత ఫాస్ట్ చేస్తాం అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక 80వ ప్రశ్న చూసినట్లయితే, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినప్పటికీ చూస్తున్నట్లు అనుభూతి కలగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ డెజా వు, ఆప్షన్ సి జైగార్నిక్, ఆప్షన్ సి హాలో ఎఫెక్ట్, ఆప్షన్ సి డి గెస్టాల్ట్ ప్రభావం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ ఆన్సర్ ఏంటి? డెజావు. దీన్ని మిథ్యా పరిచయ ప్రభావం అంటారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న దానికి చూసిన దానికి కొన్ని సామీప్య పోలికలు ఉండడమే డెజావు అంటారు. దీన్ని మిథ్యా పరిచయ ప్రభావం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. జై గార్నిక్ అంటే ఏంటి అంటే మధ్యలో వదిలేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయని. హాలో ఏంటి అంటే మొదటిసారి ఎలా అయితే అభిప్రాయం ఏముంటుందో అదే కంటిన్యూగా కొనసాగడం. గెస్టాల్ట్ అంటే సమగ్ర ఆకృతి మొత్తంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 81వ ప్రశ్న, క్రింది వానిలో స్మృతిని పెంపొందించేది. ఆప్షన్ ఏ ప్రేరణ, ఆప్షన్ బి ప్రేరణ, ఆప్షన్ ఏ దమనము, ఆప్షన్ సి అనుపయోగం, ఆప్షన్ డి అవరోధము. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి? ప్రేరణ. ప్రేరణ అనేది స్మృతిని పెంపొందిస్తుంది. కాబట్టి ప్రేరణ అనేది స్మృతికి రాజబాట వంటిది అని గుర్తుపెట్టుకోవాలి. విదేశీని భాషని సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా ఈ రకంగా చెప్పవచ్చు. అనుకూల, ద్విపార్శ్వ, శూన్య, ప్రతికూల. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి ప్రతికూల బదలాయింపు. ఓకే. ఏంటి? ప్రతికూల బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 83వ ప్రశ్న అండి. ఈ క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఆప్షన్ సి స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ బి సంపూర్ణ బుద్ధిమాంద్యులు, ఆప్షన్ సి తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ డి మిత బుద్ధిమాంద్యులు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. స్వల్ప బుద్ధిమాంద్యులే అభ్యసనాన్ని నేర్పగలరు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు అంటే వీళ్ళు సంరక్ష స్థాయిలని, తీవ్ర బుద్ధిమాంద్యులు అంటే వీళ్ళిద్దరు కాన్స్టల్స్ అని, మిత బుద్ధిమాంద్యులైతే అభ్యసించగలరు, నేర్పగలరు, రెండు చేయగలరు అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సరైన సమాధానం ఏంటి? స్వల్ప బుద్ధిమాంద్యులు విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఇక 84వ ప్రశ్న, క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. ఓకే. ఏంటి? సంబంధించిన నెగిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి సన్నాద్ధత, ఆప్షన్ బి విషయ నిర్మాణం, ఆప్షన్ సి విశ్లేషణ, ఆప్షన్ డి వరుస క్రమం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. విశ్లేషణ అనేది ఎవరికి చెందదంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి చెందదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 85వ ప్రశ్న, కింది కానిలో బౌద్ధిక వనరు. ఓకే. కింది వానిలో భౌతిక వనరు. ఆప్షన్ ఏ శాస్త్రవేత్తలు, ఆప్షన్ సి జలపాతాలు, ఆప్షన్ సి వ్యవసాయ క్షేత్రాలు, ఆప్షన్ డి జంతు ప్రదర్శనలు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. బౌద్ధిక వనరు అంటే మానవ వనరు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శాస్త్రవేత్తలు అనేది మానవ వనరులు కాబట్టి బౌద్ధిక వనరు కింద వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 85ది. ఇక 86వ ప్రశ్న చూసినట్లయితే, ఈ నాయకత్వ శైలిలో నాయకత్వ శైలిలో నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఇది తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్ ఏ ప్రజాస్వామిక, ఆప్షన్ బి నిరంకుశ, ఆప్షన్ సి జోక్యరహిత, ఆప్షన్ డి మిశ్రమ. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం ఏంటి అంటే జోక్యరహిత. ఇది ఎవరికి వారే యమునా తీరే అనే సామెత ఎక్కడ జోరిపోతున్నాయి అంటే జోక్యరహితలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్ళ సొంతంగా తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 87, కార్ల్ రోజెస్ ప్రతిపాదించిన మంత్రణ విధానం. ఆప్షన్ ఏ అనిర్దేశిక, ఆప్షన్ ఏ నిర్దేశిక, ఆప్షన్ సి శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ డి ఆధిపత్య మంత్రణము. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైనది ఏంటి? అనిర్దేశిత మంత్రము. అక్క అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి? అనిర్దేశిత కార్ల్ రోజెస్. అక్క అని గుర్తుపెట్టుకుంటే కార్ల్ రోజెస్ అనిర్దేశన అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
నెక్స్ట్ 88వ ప్రశ్న అండి. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం పిల్లలు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశము. ఆప్షన్ ఏ సంరక్షించే పాఠశాల సిబ్బంది. ఆప్షన్ సి బరువైన పుస్తకాల సంచులు. ఆప్షన్ సి సమీపంలోని పాఠశాల. ఆప్షన్ డి సౌకర్యవంతమైన టాయిలెట్లు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. యశ్పాల్ కమిటీ అయినా ఎన్సీఎఫ్ 2005 అయినా ఒకటే చెప్తుంది, బరువైన పుస్తకాలు పిల్లలకు భౌతికంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 89వ ప్రశ్న అండి. ఏమిచ్చాడు అంటే, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు 2009 ప్రకారము. ఓకేనా. ఆప్షన్ ఏ నలుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 5గురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 5గురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక సైన్స్ ఉపాధ్యాయుడు. 4గురు గురు ఉపాధ్యాయులు ఒక భాషోపాధ్యాయుడు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఇక్కడ ప్రాథమిక పాఠశాల అంటున్నాడు కాబట్టి సరైన సమాధానం ఏంటంటే 5గురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. అప్పుడు ఏం చెప్తుందంటే ప్రాథమిక పాఠశాల అయితే 30:1 రేషియో అని, ప్రాథమికోన్నత పాఠశాల అంటే 1:35 రేషియో అని 2009 అయితే చెప్తుందని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ జగన్ వచ్చేసి తుంగలో తొక్కడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 90వ ప్రశ్న. నిర్మాణాత్మక ముగింపు నందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారతం. ఆప్షన్ ఏ 10 మార్కులు. ఆప్షన్ బి 25 మార్కులు. ఆప్షన్ సి 15 మార్కులు. ఆప్షన్ డి 20 మార్కులు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏంటయ్యా అంటే 20 మార్కులు. ఎన్ని మార్కులు? నిర్మాణాత్మక మదింపుకి స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. ఓకేనా. తర్వాత 21వ ప్రశ్న. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నదని పేర్కొన్నవాడు. ఆప్షన్ ఏ క్రైగ్. ఆప్షన్ బి ఎరిక్సన్. ఆప్షన్ సి గెస్సెల్. ఆప్షన్ డి అండర్సన్. సరైన సమాధానం తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రైగ్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. పరిపక్వత జన్యు సంభావ్యత అంటే క్రైగ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 92వ ప్రశ్న. శిర పాదముఖ వికాసము అంటే పాదాల నుండి శిరస్సు వైపు జరుగుతుంది. శిరస్సు పాదాలు ఒకేసారి జరుగుతాయి. శిరస్సు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖం వరకు అభివృద్ధి చెందుతున్నదాన్ని ఏమంటారు అంటే శిర పాదాభిముఖ వికాసం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక 93వ ప్రశ్న వచ్చేసినట్లయితే ఏకాంత క్రీడ అనగా పిల్లలు. ఆప్షన్ ఏ ఇతరులతో కలిసి ఆడుకుంటారు. ఆప్షన్ బి ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు. ఆప్షన్ సి రోజంతా ఒకే ఆట ఆడతారు. ఆప్షన్ డి ఒంటరిగా ఆడుకుంటారు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఒంటరిగా ఆడుకుంటారనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 94వ ప్రశ్న చూద్దామండి. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకున్న దశ. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక. ఆప్షన్ బి మూర్త ప్రచాలక. ఆప్షన్ సి ఇంద్రియజాలక. ఆప్షన్ డి అమూర్త ప్రచాలక. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏంటంటే ఇంద్రియ ప్రచాలక దశ. ఏంటి ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ సి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 95వ ప్రశ్న చూసినట్లయితే వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అన్న అభిప్రాయం చెప్పినవారు. ఆప్షన్ ఏ నైతిక వికాసం అంటే చోమ్స్కీ, కోల్బర్గ్, టోల్మన్, పియాజే. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. నోమ్ చామ్స్కీ నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసాలపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం చెప్పిన వాడెవరు? నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత 96వ ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనేది సాంఘికత. ఆప్షన్ ఏ పాత్ర గుర్తింపు సందిగ్ధం. ఆప్షన్ సి నమ్మకం అపనమ్మకం. ఆప్షన్ సి స్వయం ప్రతిపత్తి సందేహం. ఆప్షన్ డి సమగ్రత నిరాశ. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. కౌమారంలో వచ్చేసి పాత్ర గుర్తింపు సందిగ్ధం అనేది సరైన సమాధానం అండి. 96 దానికి ఏంటి ఆన్సరు? ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 97వ ప్రశ్న చూసినట్లయితే మంద లేదా నిదాన అభ్యసకుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ ఏ 90 నుంచి 110. ఆప్షన్ బి 90 నుంచి 100. ఆప్షన్ సి 70 నుంచి 89. ఆప్షన్ డి 110 నుంచి 120. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్. మంద లేదా నినాదన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 70-89. ఓకే. 90-110 అంటే సగటు ప్రజ్ఞ. 70-89 అంటే నిదానాభ్య. 110-120 అంటే కొద్దిగా ఉన్నత ప్రజ్ఞ గలవారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 98 అంటే డిఫరెన్షియల్ యాటిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది ఏంటి? ఆప్షన్ ఏ శబ్ద విభోజనం, ఆప్షన్ బి చిత్రపూరణం, ఆప్షన్ సి స్థానిక సంబంధాలు, ఆప్షన్ డి యాంత్రిక విమోచనం. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి చిత్రపూరణ పరీక్ష. ఏంటి? చిత్రపూరణ పరీక్ష. రైట్. 99 వైఖరి మాపని చేయుటకు ఈక్వేరియల్ అప్పేరింగ్ ఈక్వల్ స్కేల్ను రూపొందించిన వారు. దీన్నే వైఖరిల మాపని అంటారు. ఆప్షన్ ఏ థర్స్టన్, ఆప్షన్ బి గప్ట్మెన్, ఆప్షన్ సి లైకెట్, ఆప్షన్ డి థార్న్డైక్. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి గట్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 16 స్కేల్ అంటే లైకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక అంతరాల మాపన అంటే థర్స్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది గట్మన్ యొక్క ఈక్వల్ అప్పీరింగ్ ఇంటర్వల్ స్కేల్ వచ్చేసి గట్మన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది 100వ ప్రశ్న ఏంటి అంటే ఈ క్రింది యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నిర్ణయిస్తుంది. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ అధివృక్క గ్రంథి, ఆప్షన్ బి అవుటు గ్రంథి, ఆప్షన్ సి క్లోమము, ఆప్షన్ డి పార్శ్వ అవుటు గ్రంథి. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓ టైం స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి పార్శ్వ అవుటు గ్రంథి. రైట్. కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే 100కు కనీసం 95 దగ్గర వచ్చింటారో వాళ్ళైతే కాంపిటీషన్ ఉన్నట్టుగా భావిస్తున్నామండి. ఎవరైతే ఇంకా తక్కువ మార్కులు తెచ్చుకున్నారైతే మీరు మళ్ళీ ఒకసారి సైకాలజీ మొత్తం రివిజన్ చేయాలి. మన డిస్క్రిప్షన్లో సైకాలజీ మొత్తం సంబంధించిన 2 వీడియోలు ఉంటాయండి. కేవలం 4 గంటలు ఉంటాయి ఈ వీడియోలు. 4 గంటల్లో సైకాలజీ మొత్తంలో రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో చూడండి. అదేవిధంగా డైలీ చేసి 100 మార్క్స్ కొట్టే ప్రశ్నలు అయితే త్వరగా చూడండి. కొద్దిగా ఫాస్ట్ మూడ్ పెట్టుకుని అయినా పర్లేదు. ఎన్నిసార్లు ప్రశ్నలు రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుకుంటుంది. పునర్భేసనం చేయడం ద్వారా ప్రజ్ఞా స్మృతి యొక్క ధారణ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేస్తానని తెలియజేస్తున్న మరిన్ని మంచి వీడియోస్తో రేపు కలుద్దాం. అందాక సెలవు మరి. ధన్యవాదాలు. యువర్ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రిపరేషన్. బాయ్.